ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని హోంమంత్రి అమిత్ షా బీజేపీ నాయకులు పదే పదే ప్రతిపక్షాలపైన దాడులు చేస్తున్నారు. మీరు మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు, చారిత్రక తప్పిదం చేస్తున్నారు, కావాలంటే మీరే క్రెడిట్ తీసుకోండి, నేను బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాను, కానీ ఇదొక హిస్టారికల్ ఆపర్చునిటీ మహిళలకు రిజర్వ్ చేయడము, దీనికి సహకరించండి అంటూ పిలిపిస్తున్నారు. కాంటెక్స్ట్ ఏంటంటే పార్లమెంట్లో 3 బిల్లులు పెట్టారు. సహజంగానే ప్రైమ్ మినిస్టర్ ట్వీట్లు చూసినా, స్పీచ్లు చూసినా, టీవీలో బీజేపీ నేతల వ్యాఖ్యలు చూసినా మనకి ఏమనిపిస్తుంది? ఓహో, మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్కి వచ్చినట్టుంది, అపోజిషన్ ఏదో వ్యతిరేకిస్తున్నట్లుంది, బీజేపీ ఏమో మహిళలకు రిజర్వ్ చేయాలని బిల్లు తెస్తే అని అనుకుంటారు కదా. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 3 బిల్లులను స్క్రీన్ పైన చూపెడుతున్నాను. ఎక్కడన్నా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అని ఉందా? మొదటిదేమో 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2026. రెండోదేమో డీలిమిటేషన్ బిల్ 2026. మూడోదేమో యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026. మరి బిల్ టైటిల్ ఏం చెప్తున్నది? పార్లమెంటు సభ్యులకు సర్క్యులేట్ చేసిన బిల్లు, వేరే బిల్లు కూడా కాదు. పార్లమెంటు సభ్యులు సర్క్యులేట్ చేసిన బిల్లులో ఎక్కడ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అని లేదు. మరి ఉమెన్ రిజర్వేషన్లకు అడ్డుకుంటున్నారని ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనకాలన్న మతలబ్ ఏంటి వివరించుదాం. ఎందుకు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు లేదు? దీనికి కారణం ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదం పొందింది, ఇక కొత్తగా పొందేది ఏమీ లేదు. ఎప్పుడు పొందింది? 2023లోనే పొందింది. 2023లోనే ఉభయ సభలు ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ఇస్తే బిల్లు పాస్ అయింది. సో ఇండియా కూటమి ఉమెన్స్ రిజర్వేషన్ అడ్డుకుంటున్నారని అమిత్ షా, మోడీ అంటున్నారు. ఇండియా కూటమి కాదు, దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్థించాయి, బిల్లు పాస్ అయిపోయింది కూడా. మరి బిల్లు పాస్ అయినప్పుడు మళ్ళీ ఆ బిల్లును ఆమోదించడం ఏంటి? ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్ 2023లో పాస్ అయింది. సరిగ్గా పార్లమెంట్లో ఈ 3 బిల్లులు చర్చకు వస్తున్న 24 గంటల ముందు దాన్ని నోటిఫై కూడా చేశారు. సో బిల్లు పార్లమెంట్ పాస్ అయింది, చట్టం అయిపోయింది, రాష్ట్రపతి సంతకం అయిపోయింది, నోటిఫై కూడా అయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎందుకు వస్తుంది ఈ చర్చ అంటే దాంట్లో ఉన్న తిరకాసు. ఈ తిరకాసు ఎవరు పెట్టారు? నరేంద్ర మోడీ ప్రభుత్వమే పెట్టింది. ఏంటా తిరకాసు అంటే 2023లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, నారీ శక్తి అభియాన్ అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారే, ఆ బిల్లును పెడుతూ ఏమన్నారంటే సింపుల్గా ఈ బిల్లు వెంటనే అమల్లోకి వస్తుంది అని చెప్పచ్చు కదా. చెప్పలే. ఈ బిల్లు ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే సెన్సస్ నెక్స్ట్ సెన్సస్ అయ్యాక, ఆ సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ అయ్యాక ఈ మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది అన్నారు. అంటే నెక్స్ట్ సెన్సస్ 2027లో పూర్తవుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి. సాధారణంగా డీలిమిటేషన్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ 2002 డీలిమిటేషన్ 2008లో పూర్తయి 2009లో అమల్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత 6 years. ఇక అప్పటికన్నా ఇది చాలా వివాదాస్పదం. నేను తర్వాత వీడియోలో వివరంగా చెప్తాను ఎందుకు వివాదాస్పదము. సో మరో 6 years అంటే 2033-34 ఎలక్షన్స్ వరకు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావు. అసలు ఈ లింక్ చేయాల్సిన అవసరం ఏంటంటే ప్రతిపక్షాలు ఆ రోజే అడిగాయి. ఇప్పుడు 543 సీట్స్ ఉన్నాయి, దీనికి వెంటనే అమలు చేయండి, అయిపోతుంది కదా. ఇందులో మీకు ఆటోమేటిక్గా మీకు ఈ 543లో 181 సీట్స్ మహిళలకు రిజర్వ్ చేశారనుకోండి, 2024 ఎన్నికల నుంచే అమలుకి వచ్చేది. విచిత్రం ఏంటంటే అమలు చేయకపోవడం వల్ల మహిళలు నష్టపోయారు. ప్రతిపక్షాలు నినదించాయి, పార్లమెంట్లో గొడవ చేశాయి, వెంటనే అమలు చేయండి అని. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పిన మోడీ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఆ రోజు వెంటనే ఎందుకు అమలు చేయమని అడిగినా కూడా చేయలేదు. చేయకపోవడం వల్ల మహిళలు నష్టపోలేదా? ఆ వివరాలు కూడా మీ ముందు పెడతాను. సో అందువల్ల ఇది మహిళా రిజర్వేషన్ అంశమే కాదు. ఆ రోజు లింక్ చేశారు కనుక ఏది డీలిమిటేషన్తో సెన్సెస్తో, దాన్ని ఇప్పుడు మార్చడానికి ఈ బిల్లులు తెచ్చారు.
ఎందుకంటే డీలిమిటేషన్ ఏమో నెక్స్ట్ డీలిమిటేషన్ అంటే నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరగాలి. అందుకే డీలిమిటేషన్ బిల్లు తెచ్చి ఏం చెప్తున్నారంటే లేటెస్ట్ అవైలబుల్ సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ చేయొచ్చు అని చెప్పారు. లేటెస్ట్ అమెండ్మెంట్ సెన్సస్ 2011 కనుక 2011 సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ చేసి మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే సీట్లు పెంచాలనేది ప్రతిపాదన. 543 నుంచి 850కి పెంచాలని. ఎందుకంటే పురుషుల సీట్లు తగ్గకూడదు. చూడండి, అందులో కూడా తిరక్కాసు. సో ఇది జరగాలి అంటే ప్రాబ్లం ఏంటి? మీకు వాజ్పేయి టైంలో 2001లో, ఇందిరాగాంధీ టైంలో 1976లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పైన 25 years ఫ్రీజ్ ఉంది. 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ చేపట్టకూడదు అని. ఎందుకంటే 1971 తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అమలైంది కనుక మీరు ఫ్యామిలీ ప్లానింగ్ అమలైన చోటనోమో జనాభా పెరగదు పెద్దగా, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు కాని చోట జనాభా పెరుగుతుంది. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుంది కనుక జనాభా నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతాయి. పార్లమెంట్లో రిప్రజెంటేషన్ అనే ఆందోళన వస్తే 76లో ఫస్ట్ ఇందిరాగాంధీ, నెక్స్ట్ 25 years వరకు సంఖ్య పెరగదు. అలాగే డీలిమిటేషన్ సేమ్ సంఖ్యలో కూడా కాన్స్టిట్యున్సీస్లో మార్పు ఉండదు అని చెప్పారు. 2001లో మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం మరో 25 yearsకి ఎక్స్టెండ్ చేస్తూ చిన్న మార్పు చేశారు. సీట్ల సంఖ్య పైన ఫ్రీజ్ ఉంటుంది, 543 పెరగదు. కానీ ఎవ్రీ స్టేట్ అంటే తన దగ్గర ఉన్న సీట్లలో టెరిటరీస్ మార్చుకోవచ్చు అని. అంటే ఇప్పుడు 42 సీట్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 42 ఉంటాయి. ఆ బార్డర్స్ మాత్రం మార్చుకోవచ్చు అని. ఎక్కడైతే జనాభా పెరిగిందో అక్కడ సీట్లు పెంచి జనాభా తగ్గిన చోట అడ్జస్ట్ చేసుకొని కాన్స్టిట్యున్సీ బార్డర్స్ మార్చుకోవచ్చు అని చెప్పారు. అందులో భాగంగానే కొన్ని కొత్త కాన్స్టిట్యున్సీస్ వచ్చాయి, కొన్ని మాయమయ్యాయి, అదంతా జరిగింది. ఇప్పుడు ఈ ఉమెన్ రిజర్వేషన్ అనవసరంగా ఆ డీలిమిటేషన్తో లింక్ చేశారు కనుక, డీలిమిటేషన్ సెన్సస్తో లింక్ అయి ఉంది కనుక ఇప్పుడు ఆ 25 year ఫ్రీజ్ ప్రకారం 2026 తర్వాత వచ్చిన సెన్సస్ డేటా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలి. అది ఇప్పుడు జరగదు. ఎందుకంటే 27లో సెన్సస్ పూర్తవుతుంది. నేను చెప్పినట్టు 2034 వరకు మహిళా రిజర్వేషన్లు కాదు. మరి ఏం చేయాలి? చాలా సింపుల్, ఆ లింకు తీసేస్తే అయిపోతుంది. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమల్లోకి వస్తాయి. ఆ లింకు తీయడం లేదు. తీయకపోగా విచిత్రం చూడండి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సవరణ తీసుకొచ్చి ఆ లింకును తీసేస్తే అయిపోతుంది. కానీ ఆ లింక్ ఏది? డీలిమిటేషన్తో కొత్త సెన్సెస్తో లింక్ ఉన్నది కదా, అది తీసేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడున్న 543 అమలవుతుంది, మళ్ళీ పెరిగినప్పుడు పెరుగుతాయి. అది చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డీలిమిటేషన్లో మార్పులు తెస్తున్నారు. 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి సీట్ల సంఖ్యను పెంచుతున్నారు. ఈ ప్రాసెస్లో సౌత్ ఇండియన్ స్టేట్సే కాదు, మీకు అనేక ఇతర రాష్ట్రాలు, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా నష్టపోతాయి. వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏం చెప్తారు? ప్రతిపక్షాలు వ్యతిరేకించి మహిళా రిజర్వేషన్ అమలు కాకుండా చేశారని. అయితే చాలా సింపుల్. మహిళా రిజర్వేషన్ అమెండ్మెంట్ 2023లో ఆమోదం పొందిన నారీ శక్తి చట్టానికి సవరణ చేసి సెన్సస్తో డీలిమిటేషన్తో ఉన్న లింక్ తీసేస్తే మహిళా రిజర్వేషన్కి అడ్డంకే లేదు. అంటే ఎంత ఓపెన్ మోసం జరుగుతుందో, ఇది మోసం లేదా అబద్ధం నెంబర్ 1, లై ఆర్ డిసెప్షన్ 1. మీకు ఇందులో ఈ మొత్తం డిబేట్లు ఎన్ని లైస్ ఉన్నాయి, ఎన్ని డిసెప్షన్లు ఉన్నాయి, అసలు రహస్యం ఏంటి, చాలా వివరంగా ఈ వీడియోలు చెప్తాను. కాస్త ఓపికగా చూడండి, ఎందుకంటే ఇది చాలా కీలకమైన సబ్జెక్ట్. దేశ రాజకీయ భవిష్యత్తును, దేశ ప్రజాస్వామ్యాన్ని, మన సౌత్ ఇండియన్స్ తెలుగువారి భవిష్యత్తు నిర్ణయించేది. మరిన్ని వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ అనవసరపు లింకు పెట్టడం వల్ల దేశంలో మహిళలు ఎంత నష్టపోయారో చూద్దాం. మీకు 2024 ఎన్నికలకు ముందు అప్పటి లోక్సభలో 78 ఉమెన్ ఎంపీస్ ఉండే. 2024 ఎన్నికలకు కనుక అమలు చేసి ఉంటే, ఎందుకంటే 2023లో బిల్లు ఆమోదం పొందింది. డీలిమిటేషన్కు సెన్సెస్కు లింక్ చేయకపోతే 2024 ఎలక్షన్లోనే అమలయ్యేది. ప్రతిపక్షాలు అడిగాయి కూడా. కానీ ఎంతమంది అయ్యేవారు? 181 ఉమెన్ ఎంపీలు ఎలక్ట్ అయ్యేవారు. కానీ యాక్చువల్గా మహిళా రిజర్వేషన్లు మోడీ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల
2024 ఎన్నికల తర్వాత అంటే ప్రజెంట్ లోక్సభలో టోటల్గా ఎలక్ట్ అయిన ఉమెన్ ఎంత? కేవలం 74 మాత్రమే. అంతకుముందు లోక్సభ కన్నా తక్కువ. ఇప్పుడు చెప్పండి, మహిళా రిజర్వేషన్లకు బీజేపీ అన్యాయం చేసిందా? ప్రతిపక్షాలు అన్యాయం చేశాయా? ప్రతిపక్షాలేమో వెంటనే అమలు చేయండి అన్నారు, ఈ లింక్ ఉండకూడదన్నారు. కానీ వెంటనే అమలు కాకుండా ఉండేలా బిల్లును తయారు చేశారు. సో దీనివల్ల ఎంత అయింది? 13.6% మాత్రమే ప్రజెంట్ లోక్సభలో ఉమెన్. ఉండాల్సిందంతా 33% ఉండాలి. నియర్లీ 20% ఉమెన్ ఎంపీస్ లేకుండా పోయింది మోడీ ప్రభుత్వ ఈ తిరకాసు వల్ల. మీకు అంతేకాదు, 2023లో బిల్లు ఆమోదం పొందినప్పుడే నోటిఫై చేసి ఉంటే, నిన్న చేశారు, 2023లో నోటిఫై చేసి వెంటనే అమల్లోకి వచ్చి ఉంటే ఈ అసెంబ్లీ 2024 లోక్సభ ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్లై అయ్యేది కదా. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో తెలుసా? ఎందుకంటే హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ ఇలా అనేక రాష్ట్రాలు జరిగాయి కదా. 1276 ఎమ్మెల్యేలు గెలిచారు. 1276. సో ఇందులో ఎంతమంది ఉమెన్ ఎలక్ట్ అయ్యారు? జస్ట్ 123, లెస్ దెన్ 10%. ఎంత ఎలక్ట్ కావాలి? 2023లోనే ఆమోదం పొందిన బిల్లు అమల్లోకి వస్తే, మోడీ ప్రభుత్వం ఈ అనవసరపు తిరకాసు పెట్టి ఉండకపోతే సెన్సెస్తో డీలిమిటేషన్తో మీకు 33% రావాలి. మోర్ దెన్ 33%. వచ్చింది ఎంత? లెస్ దెన్ 10%. అంటే మోర్ దెన్ 23% ఉమెన్ ఎమ్మెల్యేస్ కాకుండా ఆపింది బీజేపీ విధానం కాదా? మళ్ళీ పైగా ఇప్పుడు ప్రతిపక్షాల మహిళల సాధికారతకు వ్యతిరేకం, మీ ఇంట్లో ఉన్న మీ కూతురు, మీ చెల్లెలు, మీ 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 సతీమణి క్షమిస్తారా అని చెప్పి మోడీ ఉపన్యాసాలు ఇస్తే, అసలు ఇంత దారుణమైన మోసం చేస్తే ఎట్లా? అంటే ప్రజలకు ఇవన్నీ అర్థం కావని చెప్పడమే కదా. ఇది కాదని ఎవరినన్నా మీకు తెలుసుంటే పట్టిక కాలక్షేపానికి తిట్లు తిట్టకుండా రాయండి, కామెంట్లో రాయండి. నేను చెప్పేది ఎలా తప్పో నేను కూడా సరి చేసుకుంటాను.